మోహిని అట్టం డాన్స్ వార్తల్లో ఉంది. మన క్లాసికల్ డాన్సెస్లో మోహిని అట్టం ఒక ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్స్. భారతదేశంలో 8 డాన్సెస్ క్లాసికల్ డాన్సెస్గా గుర్తింపబడ్డాయి. భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, మోహిని అట్టం, ఒడిస్సీ, కథక్, మణిపూరి, సత్తరియా ఈ డాన్స్లన్నీ కూడా క్లాసికల్ డాన్సెస్గా గుర్తింపు పొందబడ్డాయి. అయితే మోహిని అట్టం డాన్స్ అసలు ఎందుకు వార్తల్లో ఉంది? రీసెంట్గా కళామండలం సత్యభామ చాలా ఫేమస్ మోహిని అట్టం డాన్సర్. ఆవిడ రేసిస్ట్ రిమార్క్స్ చేసింది. మోహిని అట్టం డాన్స్ పురుషులు చేయకూడదని, చేసినా కొంచెం అందంగా ఉండేవాళ్ళు చేయాలి, డార్క్ కాంప్లెక్షన్ వాళ్ళు చేయకూడదని, ఇలా జెండర్ బయాస్డ్ కామెంట్స్ ఆవిడ పురుషులకు వ్యతిరేకంగా చేసిందనమాట. దాంతో కేరళలో కళామండలం గవర్నమెంట్ సంస్థ ఈ డాన్స్ మోహిని అట్టం డాన్స్ ఇప్పుడు జెండర్ న్యూట్రల్ చేసింది. మేల్స్ కూడా వచ్చి, అంటే పురుషులు కూడా వచ్చి మోహిని అట్టంలో ట్రైనింగ్ తీసుకోవచ్చు, మోహిని అట్టం ఆడవచ్చు అని చెప్పి కేరళ చెప్పేసింది అనమాట. కేరళ కళామండలం చెప్పేసింది. అయితే ఈ రేసిస్ట్ రిమార్క్స్ మోహిని అట్టం పైన కొత్త ఏం కాదు. అసలు మోహిని అనే పేరే ఫీమేల్ గ్రేస్ అనమాట. ఇక్కడ మనం మోహిని అట్టం అనే డాన్స్ లాస్య అనే కాన్సెప్ట్. బేసికల్గా లాస్య అంటే ఫెమినైన్ గ్రేస్, మోహిని అవతారం. మోహిని అనేది ఫెమినైన్ పేరు కాబట్టి అది కేవలం అమ్మాయిలే డాన్స్ చేయాలి అంటుంటారనమాట. కానీ ఇప్పటి వరకు కూడా అమ్మాయిలే డాన్స్ చేస్తారు జనరల్గా. మోహిని అట్టం అనేది సాధారణంగా ఒక సోలో డ్యాన్స్. ఇప్పుడిప్పుడే అప్పుడప్పుడు గ్రూప్ డ్యాన్సులు చేస్తున్నారు, కానీ సోలో డ్యాన్స్ అనమాట. అసలు ఈ మోహిని అట్టం డ్యాన్స్ ఎక్కడి నుంచి పుట్టిందంటే సాధారణంగా అయితే కథాకళి, భరతనాట్యం నుంచి మిక్చర్లో పుట్టింది అంటుంటారు. స్పెసిఫిక్గా మనం మలయాళీ వర్షన్లో చెప్పాలంటే నాంగ్యార్ కూతు మరియు తిరువత్తరకల్లి డాన్సెస్, ఈ 2 ఆర్ట్ ఫామ్స్ని మిక్స్ చేసి పుట్టిందే మన మోహిని అట్టం అంటుంటారు. ఈ మోహిని అట్టం అనేది బేసికల్గా స్టోరీ ఆఫ్ విష్ణు, వైష్ణవిజం ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు వేసే డాన్స్ అనమాట. ఇది స్టోరీ ఆఫ్ విష్ణు అనొచ్చు. మోహిని అట్టం బేసికల్గా వామనావతారం, అంటే విష్ణువు వామనావతారం ఎత్తుకునేటప్పుడు టైంలో, తర్వాత భస్మాసుడిని చంపే మోహిని అవతారం, వీటన్నిటికి సంబంధించి మిక్స్ చేసి ఈ స్టోరీస్ని చెప్పే డాన్స్ కూడా ఉంటుంది దీనిలో మేజర్గా. దీన్ని కేరళలో ఫేమస్ రైటర్ విఎన్ మీనన్ అని ఆయన రివైవ్ చేశారనమాట. దీనిలో చాలా సింప్లిస్టిక్ కాస్ట్యూమ్ ఉంటుంది. వాళ్ళు వేసుకునే అటైర్ కానీ చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. మెయిన్గా వైట్ శారీసు, కింద గోల్డ్ కలర్ బార్డర్స్ ఉంటాయి, చాలా ఫ్రిల్స్లో ఉంటాయి. జనరల్గా ఈ డ్యాన్సు ఫెమినైన్ గ్రేస్ని సూచిస్తోంది. ఒక గాలి వీస్తున్నప్పుడు పంట పొలాలు కానీ లేకపోతే కొబ్బరి ఆకులు ఎలా చాలా గ్రేస్ఫుల్గా ఇలా తేలియాడుతుంటాయో, గ్రేస్ఫుల్గా కొంచెం మూవ్ అవుతుంటాయో అలాంటి స్టెప్స్ ఉండాలి. కాబట్టి ఫీమేల్స్ దీనికి సూట్ అవుతారు అంటుంటారనమాట. సో జనరల్గా డ్యాన్స్లో లాస్య, తాండవ అనేది మేల్ గ్రేస్ ఉన్న డ్యాన్సు, లాస్య అనేది ఫెమినైన్ గ్రేస్ ఉన్న డ్యాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది లాస్య మోడల్ ఆఫ్ డ్యాన్స్ అని కూడా అంటుంటారు. మోహిని అట్టంలో స్టైల్ ఆఫ్ సింగింగ్, అంటే పాటలు పాడే విధానం, దాన్ని చొల్లు అంటారనమాట. చొల్లు ఈజ్ ద స్టైల్ ఆఫ్ సింగింగ్ ఇన్ మోహిని అట్టం. చెండు, మద్దలం, ఇద్దక అనేవి మోహిని అట్టం డాన్స్లో వాడే వాయిద్యాలు. మోహిని అట్టంలో జనరల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం కర్ణాటక, లిరిక్స్ మాత్రం సాంస్క్రిట్ ప్లస్ మలయాళం వర్షన్, దాన్ని మణిప్రవలం అంటాం. మోహిని అట్టంలో లిరిక్స్ జనరల్గా సాంస్క్రిట్ ప్లస్ మలయాళం మిక్చరు మణిప్రవలం అంటాం. మొదట్లో మోహిని అట్టం అనేది దేవదాసీస్కే పరిమితం అయ్యేది. ముఖ్యంగా కోర్టిజాన్ డాన్స్ అనమాట. ఇది రాయల్ కోర్ట్స్లో, టెంపుల్స్లో వేసే డాన్స్. మోహిని అట్టంలో ఎక్కువగా చేతి కదలికలు, హ్యాండ్ జెస్చర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ముఖ కవళికలతో ఎక్స్ప్రెషన్స్, ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అనమాట మోహిని అట్టంలో. మోహిని అట్టంలో దాదాపు 40 జెస్చర్స్ ఉంటాయి, అంటే 40 మూమెంట్స్ ఫేమస్ అనమాట. వాటినే అటవూస్ లేదా అటవక్కల్ అంటుంటాం. మోహిని అట్టం డ్యాన్స్లో వేసుకునే తెల్ల చీర, వైట్ శారీ విత్ గోల్డెన్ బార్డర్, కేరళ శారీస్ చాలా ఫేమస్, కేరళలో ఇప్పటికీ దొరుకుతాయి. వాటినే కసువు శారీస్ అని కూడా అంటాం.